యెహోవా దయాళుడని రుచి చూచి తెలిసికొనుడి. 34వ సంకీర్తన 8వ వచనం. ప్రియులారా, దేవుని మంచితనం గురించి కేవలం చదవడం, వినడం మాత్రమే కాదు కానీ, మన జీవితంలో ఆయనను అనుభవించాలి. మన కష్టాల్లో ఆయన మనల్ని ఆదరిస్తాడు. మన అవసరాలలో ఆయన సహాయం చేస్తాడు. మన కన్నీళ్లలో మనతో ఉంటాడు. దేవుని మీద విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు యెహోవా నిజంగా దయాళుడు అని మనమే అనుభవించి తెలుసుకుంటాం. పరిస్థితులు మారకపోయినా దేవుని సన్నిధి మన హృదయానికి శాంతిని ఇస్తుంది. కాబట్టి ఈరోజు మన సమస్యలను చూసి భయపడకుండా దేవుని మంచితనాన్ని రుచి చూద్దాం. ఆయనను విశ్వసిద్దాం. ఆయనను ఆశ్రయించే ప్రతి ఒక్కరూ ధన్యులు. ప్రార్థన. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నీ దయ మరియు మంచితనానికి వందనాలు. మా జీవితాల్లో నీ ప్రేమను అనుభవించడానికి మాకు తగిన విశ్వాసాన్ని ఇవ్వండి. కష్టాల్లో మమ్మల్ని ఆదరించండి. అవసరాల్లో మమ్మల్ని నడిపించండి. ప్రతి పరిస్థితిలో నిన్నే ఆశ్రయించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దయను రుచి చూచి నీవు నిజంగా మంచివాడవని మా జీవితాలతో సాక్ష్యమిచ్చేలా చేయండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.